నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. అలేఖ్య పికిల్స్ విన్నారా మీరు? ప్రస్తుతానికి పచ్చళ్ళ కన్నా కూడా బూతులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వాళ్ళ వెబ్సైట్ నుంచి చాలా అతి భయంకరమైన బూతులు, దట్టు ఆడపిల్లలు మాట్లాడుతున్నారు అనేది ఒకటి. అంటే నేను చూశాను, ఉన్నాయి కొన్ని. మరి ఎందుకు ఇప్పుడు నమ్మడానికి కూడా లేదు కదా, ఏమన్నా మార్పులు చేర్పులు చేసేస్తున్నారు అని. సాధారణంగా అబ్బాయిలు అంటే చాలా ఫ్లూలో బూతులు మాట్లాడేస్తుంటారు, అమ్మాయిలు అంత త్వరగా మాట్లాడలేరు. ఇది నిజమేనా ఏంటి? బేసిక్గా మనం చాలా రకాల వ్యాపారాలు చేస్తాం. చీరల బిజినెస్, స్వీట్ల బిజినెస్, లేకపోతే హోమ్ ఫుడ్, వాట్ ఎవర్. బయట వాళ్ళతో పోలిస్తే మన రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్వీట్లే చేశా, నా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆర్గానిక్ షుగర్ వాడుతున్నా, అక్కడి నుంచి ఆర్గానిక్ బెల్లం వాడుతున్నా, ప్యూర్ A2 ఘీ వాడుతున్నా, ఇంకేదో చేస్తున్నా, అందుకండి మాది ఎక్స్పెన్సివ్. అండ్ ఒకసారి మేము నూనెలో కానీ నెయ్యిలో కానీ వేంపితే మళ్ళీ ఆయిల్ వాడమండి, అది పడేస్తాము, మళ్ళీ కొత్త ఆయిల్ వాడతాము, అందుకని మాకు ఇలా ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్సివ్. మేము మంచిగా మీ హెల్త్ కోసం మేము బాగా చేస్తున్నాం. నా ఎక్స్ప్లెనేషన్ నిజంగా అట్లా ఏడుస్తానో లేదో నీకు అనవసరం. అంటే మీరు అన్నట్టు రకరకాల అభిప్రాయాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తేనె తీసుకుందాం. మనం సూపర్ బజార్ లో కొన్న తేనె ఒక రేట్ ఉంటది, ఇది ట్రైబల్ ఏరియా నుంచి తెచ్చామండి అంటారు, అదొక ప్రైస్ ఉంటది. మనం ఊరికెళ్ళి వస్తూ ఉన్నాం అనుకోండి, ఏపీలో బయట తేనె పొట్టలు పెట్టి అప్పుడే తీస్తున్నట్టు చూపిస్తాడు, కానీ నిజంగా తీయరంట, దాంట్లో కూడా బెల్లం ఏదో కలిపేస్తారట, నాకు తెలియక కొన్ని మోసం. ఓకే, అలా దానికి ఒక రేట్ ఉంటుంది. మనం కొండల్లో తప్పులేదు, ఎందుకంటే నమ్ముతాం కాబట్టి. అవును, ఇక్కడ నమ్మకం ఎందుకు కలుగుద్ది? వాళ్ళు ప్రదర్శించే తీరో మాట్లాడే తీరో, ఐదర్ దానికి అట్రాక్ట్ అవుతాం చూడగానే వాడి ప్రెజెంటేషన్కి, లేదా వాడు మాట్లాడే విధానానికి అట్రాక్ట్ అవుతాం. అలా ఎక్కడైనా సరే కొంటాం. ఇప్పుడు సరే కొనే దగ్గరే నువ్వు నన్నే అడిగావు, నా లడ్డు ఎంత, ఈ బూందీ లడ్డు 1000 రూపాయలు కేజీ, 1000 రూపాయలు బూందీ లడ్డు కేజీ అని నువ్వు అన్నావు. ఇట్లా చూస్తాను, ఇది కొనే మొహమేనా అని. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, లేదండి మేము ఇలా తయారు చేసాం, అలా తయారు చేసాం, ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసే వాళ్ళు ఉంటారు. పో ఆడే కొనుక్కోపో, మా దగ్గర ఇంతే, ఏం మొహాలు పెట్టుకొని వస్తారో పెద్ద కొనేలాగా అంటారు. అమ్మ అంతవరకు కూడా కరెక్టే. ఎందుకు చెప్పనా, అది వాళ్ళ అమాయకత్వం యాక్చువల్గా చెప్పాలండి. అంటే పొద్దుటి నుంచి ఈగా దోమ దులుపుకుంటుంటే మంచి మహాలక్ష్మిలాగా వస్తావు నువ్వు. నిన్ను చూడగానే అబ్బా కనీసం 2 కిలోలు అదో ఏదో పోద్దని ఫిక్స్ అయిపోతా. నువ్వు అన్నీ రుచి చూసి లాస్ట్కి చీ ఇంతేనా అని చెప్పి వెళ్ళిపోయావు అనుకో. ఈవెన్ చీరల షాప్ అయినా సరే, రాగానే వాడు అడుగుతాడు, అమ్మ నీ రేంజ్ ఏంటి అని. నువ్వు 3000 లోపు అంటే నీకు 3000 లోపు చీరలే చూపిస్తాడు. నువ్వు రేంజ్ గురించి ఏముందిలే అన్నీ చూపించంటే 30,000 చీరలు అన్నీ పరిచేసి లాస్ట్ కొనకుండా వెళ్ళావనుకో, వాళ్ళు ఏదో అంటారు, ఒకలాగా భయంకరంగా చూస్తారు కూడా. అంత ఇప్పుడు వాళ్ళు అలా అనడంలోనూ తప్పులేదు, అది అమాయకత్వం. మనం చేసిన దాంట్లోనూ తప్పులేదు, ఎందుకంటే మన ఇష్టం, కొంట లేకపోతే లేదు. ఈ రెండింటి మధ్యలో మనిషి పుట్టుకే పుట్టావా నువ్వు, గాడిద దాగున్నావు, దున్నపోతలా ఉన్నావు, అసలు నీ స్తోమత ఎంత, 10 కొనే బతికేనా నీది, నీ బతుకు అసలు నీ పర్సులో డబ్బులు ఉన్నాయా, ఇవి ఎలా ఉంటాయి? దానికి మించి ఇంకా బూతులు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎంతసేపు మీరు సపోర్ట్ చేస్తున్నారేమో, ఏం పట్టింది అబ్బాయికి అనుకుంటున్నాను. అంతకుమించి బూతులు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ అలేఖ్య చిట్టి అనే ఆవిడ నిజంగా పాపం. అంటే ఈ రోజుల్లో ఈ మార్ఫింగ్లు ఎక్కువ అయ్యాయి కదా, ఆ వాయిస్ వాళ్ళదో కాదో నాకు తెలియదు. నేను అందుకే ఫస్ట్ చెప్పాను, మళ్ళీ పాపం రేపటి రోజు వాళ్ళు కాదని తెలిస్తే బాధపడాలి. అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఇలా మాట్లాడరు, అందుకు ఆ కాన్ఫిడెన్స్ తో. నిజమే కదా, ఎందుకంటే నువ్వు ఈ మాట మాట్లాడితే ఆ ఒక్కరితోన్నది ఆగిపోదు, 10 మందికి సర్క్యులేట్ అయినప్పుడు నిన్ను ఎట్లా నమ్ముతారు, కొనేవాళ్ళు కూడా మానేస్తారు కదా. పైగా ఆన్లైన్ లో వ్యాపారం చేసే వాళ్ళు నన్ను అడిగితే మాక్సిమం 99% నేను నమ్ముతా, ఇలా అయితే ఎవరు మాట్లాడరు. మీకు ఇంకో విషయం తెలుసా, కస్టమర్లను వాళ్ళు దేవుడిగా భావిస్తారు. నిజంగా నువ్వు అన్ని తెలిసిన మనసులో అన్నా తిట్టుకుంటారేమో తప్ప పైకి ఓకే మేడం మీకు నచ్చితేనే మళ్ళీ ఈ టోన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడే మళ్ళీ వెళ్ళి కొనగలుగుతాం. వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నీ మాట చూసారే పాపం కదా వెనక్కి వచ్చి కొనే సందర్భాలు కూడా ఉంటాయి. మన ఎయిర్ హోస్టెస్ కి దండం పెట్టాలి, ఎంత పేషెన్సీ ఉంటుంది తెలుసా. అసలు పేషెన్స్ అనే పదానికి డిక్షనరీలో చేర్చొచ్చు, లైక్ ఎయిర్ హోస్టెస్ అని. చక్కగా సున్నితంగా ఉంటారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ 5 స్టార్ హోటల్లో బెల్ బాయ్స్ అయినా, హౌస్ కీపింగ్ గైస్ అయినా 10 సార్లు తలుపు కొడితే నువ్వు విసుక్కుంటావని తెలుసు,
అయినా సరే సారీ సార్ అని చెప్పేసి వెళ్తారు, అవును. నీకు కావాల్సినవన్నీ తెచ్చేసి వెళ్తారు. ఇట్ హ్యాపెన్స్. అంటే హాస్పిటాలిటీ, నువ్వు బయటకు వచ్చి బిజినెస్ చేస్తున్నావంటే నీకంటూ కొంచెం ఒక అట్లీస్ట్ మినిమం బేసిక్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి. అవును. ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఎవడో పాపం పికిల్స్ కొన్నామని వచ్చాడు నీ దగ్గర, ఏదో ఇరగదీసే లెవెల్లో నువ్వు అమ్ముతున్నావు, విదేశాలకి పంపుతున్నావు, అన్ని రాష్ట్రాల్లో పంపుతున్నావు అని. ఎంత అని అడిగాడు, రేట్ కార్డు ఇదండి ఇచ్చేసావు. అయిపోయింది. ఏది ఇది ఇంత అన్నాడు. అన్నప్పుడు ఏం చెప్పాలి నువ్వు? నేను గానుగ నూనెతో చేశానండి, కారం కూడా మేమే దగ్గరుండి పట్టిస్తామండి, ఆవ పిండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీవి వాడతామండి, అండ్ ఇంక మామిడికాయలు మీకు ఎక్కడా దొరకవండి, మేము అక్కడి నుంచి తెప్పిస్తాము, అవి కూడా ఆర్గానిక్గా పండిన మామిడికాయలే, మాకు ఒక్కో చెట్టుకి తక్కువ కాయలే వస్తాయి, మందులు వేసి పెంచాం మేము. నువ్వు ఇవన్నీ చెప్తే ఎలా ఉంది ఇప్పుడు? అంతే కదా. అదే సరే, అర కేజీ తీసుకునే వాళ్ళు కేజీ తీసుకుంటారు, అంతే. ₹1 ఎక్కువైనా పర్లేదు, దీనికి పెట్టొచ్చు, దట్ ఈస్ వర్త్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ తన ఫైనాన్షియల్ స్టేటస్ని అవమానించింది, ఆ తర్వాత రేపటి రోజు నీతో నీ భార్య కూడా ఉండదు, కిలో పచ్చడి కొనలేకపోతున్నావు నువ్వు, పిల్లానికి నగలేం కొనిస్తావు, నట్రాయం కొనిస్తావు, అదేం కొనిస్తావు. అసలు అవి అవుట్ ఆఫ్ సిలబస్ మాటలు ఇవన్నీ అసలు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాల. డిఫరెంట్గా ఇప్పుడు ఇంటర్నెట్ అంతా వైరల్ అవుతుంది. అండ్ తెలుగులో ఉంది లాంగ్వేజ్, తెలుగులో బ్యాన్. బుద్ధున్నాడు ఎవడు కొండు అంటే పాపం నిజంగా వాళ్ళ వాయిస్ అయితే, ఒకవేళ వాళ్ళది కాదనుకో, సో క్షమించాలండి ఇది మా వాయిస్ కాదు, ఎవరితో ఇలా చేశారు రెస్పాండ్. అప్పుడు వాళ్ళు తలదించుకొని ఇంకా దుకాణం బంద్ చేసుకుంటే బెటర్. అరే నేను ఎక్కడా చూడలేదు ఇంత దరిద్రంగా. ఆన్లైన్లో కొంటున్నావు, మళ్ళీ ఆన్లైన్ అంటే దాని అర్థం ఏంటి? రేటింగ్ల కోసం చచ్చిపోతారు ఒక్కొక్కరు. ప్లీజ్ రేట్. అరే చివరికి ర్యాపిడో వాడు కూడా అన్న ఒక రేటింగ్ ఇస్తావా అని అడుగుతాడు, ఎందుకంటే వాడికి మంచిగా ఏదో ఉంటుంది చిన్నవి, అలా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ రోజుల్లో మ్యాక్సిమం రేటింగ్లు చూసేగా చివరికి సినిమాకి వెళ్ళాలన్నా, రెస్టారెంట్లో తినాలన్నా, ఏం చేయాలన్నా రేటింగ్సే కదా. అలాంటి టైంలో వీళ్ళు ఇలాంటి వికృత చేష్టలు చేస్తే బిజినెస్ ఇంకా దివాలా తీసుకోవాల్సిందే. చూద్దాం ఏం జరగదు. కానీ ఆన్లైన్ బిజినెస్ అయినా ఈ బిజినెస్ అయినా ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు, దట్టు అమ్మాయిలు. మరి ముగ్గురు అమ్మాయిలు కలిసి చేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్లో, వాళ్ళు చూడు ఎలా మాట్లాడుతున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.